ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటం, అర్హులకు చోటు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ వచ్చే నెల 15 నుంచి జరగనుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను బూత్ లెవెల్ ఆఫీసర్లు పరిశీలిస్తారు. ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్యూమరేషన్ ఫామ్ను నింపడంలో సందేహాలు ఎదురైతే BLOలు నివృత్తి చేస్తారని ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. హెల్ప్ డెస్క్లను సైతం ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఓటరు జాబితా ముసాయిదా ప్రతులను రాజకీయ పార్టీలకు ఇస్తామన్నారు. వెబ్సైట్లోనూ పెడతామని ఆయన స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. అభ్యంతరాలు పరిశీలించాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. బిఎల్ఓ ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తారు. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2-3 సార్లు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళడం, ఆ విధంగా 2-3 సార్లు వెళ్ళి ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. నోటీస్ పీరియడ్ ఏదైందో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ లో ఈఆర్ఓ యొక్క నోటీస్ ని అందుకున్న తర్వాత ఎవరికైతే నోటీసులు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుండి ఫార్మ్స్ కానీ అడిషనల్ డాక్యుమెంట్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో ఎలిజిబుల్ సిటిజన్ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇది ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం.